డిజిటల్ డెమోక్రసీ రోజులు వచ్చేసాయా? ఏఐ అవతార్స్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తున్నాయా? కొలంబియాలో ఎలక్షన్స్ అనౌన్స్ చేశారు. గైతానా అని చెప్పి కొలంబియాలో ఒక ఏఐ అవతార్ ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తుంది. ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ అని, యానిమల్ రైట్స్ యాక్టివిస్ట్ అని తనకు తాను చెప్పుకుంటూ ఏఐ అవతార్ ఒక క్వశ్చన్ చేస్తోంది. మనం డెమోక్రసీలో ఉన్నాం కదా, ప్రజల తరపున ప్రజలకి వాళ్ళ తరపున ఏం చట్టాలు చేస్తున్నామో నేను ముందు మీ అందరికి పంపిస్తాను ఒక యాప్లో. మీరందరూ దానిలో ఒపీనియన్స్, సలహాలు, సూచనలు ఇచ్చిన తర్వాతే ఆ చట్టాలు చేస్తానని చెప్పి చాలా ఉధృత స్థాయిలో ఇప్పుడు ప్రచారం చేస్తుందన్నమాట. యాక్చువల్లీ కొలంబియాలో మనుషులే ఎలక్షన్స్ కంటెస్ట్ చేయాలి. ఇలాంటి ఏఐ అవతార్స్ వచ్చి కంటెస్ట్ చేసే అవకాశం లేదనమాట. కానీ అఫీషియల్గా ఎలక్షన్ క్యాంపెయిన్లో ఏఐ అవతార్ గైతానా ఉంటుంది. అయితే హ్యూమన్ నామినీ మాత్రం ఎలక్షన్స్లో కంటెస్ట్ చేస్తారనమాట. అంటే ఏఐ బదులు ఏఐ కంటెస్ట్ చేస్తూ ఉంటుంది, ఏఐ రేస్లో ఉంటుంది, కానీ ఒక హ్యూమన్ నామినీ ఏఐ బదులు అక్కడ వర్క్ చేస్తూ ఉంటారనమాట. ఏఐ బ్యాక్గ్రౌండ్ వర్క్ మొత్తం చేస్తూ ఉంటుంది. అలా ఏఐ అవతార్ గైతానా అని చెప్పి కొలంబియాలో కొత్తగా తీసుకొచ్చారనమాట. దానికి ప్రధానమైన కారణం, సాధారణంగా మనుషులైతే 5 ఏళ్ళకోసారో 4 ఏళ్ళకోసారో ఎలక్షన్స్ వచ్చేదాకా కాస్త నిర్లక్ష్యంగా ఉంటారు. 24/7 అకౌంటబిలిటీ ఉండదు. అదే ప్రజలకి జవాబుదారితనం కూడా ఉండదన్నమాట. అదే ఏఐ అవతార్స్ తీసుకొస్తే ఇంకా అద్భుతంగా డెమోక్రసీ వర్ధిల్లుద్ది కదా అని చెప్పి కొత్త ఆలోచన చేశారు. అయితే ఇది ఏమాత్రం సఫలీకృతం అవుద్దామో వేచి చూడాలన్నమాట. ఇది కనుక సఫలీకృతం అయితే ప్రపంచవ్యాప్తంగా వచ్చే 5-10 సంవత్సరాల్లో ఎలక్షన్ కంటెస్ట్ కానీ, డెమోక్రసీలో కానీ, పాలిటిక్స్లో కానీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, రోబోట్స్ కానీ వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తోంది. కొలంబియాలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అవతార్ గైతానా చాలా ఉధృతంగా ప్రచారం చేస్తుంది. అంతేకాదు బ్లూ స్కిన్తో అంటే ఇండిజినస్ డ్రెస్ వేసుకోవచ్చు. ఒరిజినల్గా కొలంబియన్ ఇండిజినస్ డ్రెస్ వేసుకుని ప్రచారం చేస్తుంది. అన్నీ తానే ప్రచారం చేస్తుంది అనమాట. మనం ఆల్రెడీ విన్నాం, అల్బేనియాలో డియలా అని చెప్పి ఒక ఏఐ మినిస్టర్ వచ్చేసింది. ఏఐ మినిస్టర్ చాలా పనులు చేస్తుంది. ఇప్పుడు కొలంబియాలో కూడా అలానే ఒక ఏఐ అవతార్ కంటెస్ట్ చేస్తుంది అనమాట. ప్రాక్టికల్గా ఎలక్షన్ సంబంధించిన అన్ని పనులు తానే చేసుకుంటుంది. ప్రజలకు చాలా ప్రామిస్ చేస్తుంది. కానీ అక్కడ ఏఐ అవతార్ కంటెస్ట్ చేసే డైరెక్టే ఏ అవతార్ కంటెస్ట్ చేసే అవకాశం లేకపోవడం వల్ల ఒక హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ అయితే ఉంటుంది. కానీ మొత్తం పనులు మాత్రం ఏఐ అవతార్ గైతానా చేసేస్తుంది. కొలంబియాలో ఏఐ అవతార్ గైతానా చేసిన ప్రామిస్ ఏంటంటే, ప్రతి బిల్లు మీద ప్రజలు ఒపీనియన్ చేసుకుని ఆ ఒపీనియన్స్ మొత్తం కూడా పార్లమెంట్లో స్టడీ చేస్తారంట. సో ఇట్లా చాలా ప్రామిస్లు చేస్తుంది గైతానా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అన్ని రంగాల్లో వచ్చేస్తుంది. ఒకసారి ఊహించుకోండి, ఏఐ మినిస్టర్, క్యాబినెట్ మినిస్టర్ హోదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఒక చాట్ బాట్ లేదా రోబోకి దొరికితే ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితే అల్బేనియాలో స్టార్ట్ అయింది. ఏఐ మినిస్టర్కి క్యాబినెట్ హోదా ఇచ్చారు. యాక్చువల్లీ ఇంతకుముందు ఆ చాట్ బాట్ లేదా టెక్స్ట్ అండ్ వాయిస్ బేస్డ్ చాట్ బాట్ ఏఐ అసిస్టెంట్ ఉండేది. అది బాగా పనిచేయడంతో ఏఐకి క్యాబినెట్ మినిస్టర్ హోదా ఇచ్చారనమాట అల్బేనియాలో. దానికి ఒక పేరు కూడా పెట్టారు, డియలా అని చెప్పి. ట్రెడిషనల్ ఏఐ కాస్ట్యూమ్లో ఈ చాట్ బాట్ పనిచేస్తూ ఉంటుంది. రకరకాల ప్రశ్నలకు ఆన్సర్ చెప్తూ ప్రజాసేవలో నిమగ్నమై ఉంటుంది. అంతేకాదు రకరకాల డాక్యుమెంట్స్ పబ్లిక్ అందజేస్తూ ఉంటుంది అనమాట. యాక్చువల్లీ అల్బేనియాలో విపరీతమైన కరప్షన్ స్టార్ట్ అయింది. పారదర్శకత కోసం అంటే ట్రాన్స్పరెన్సీ కోసం, దాంతోపాటు కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ కోసం ఈ ఏఐ మినిస్టర్ని తీసుకొచ్చారనమాట. దీనికి క్యాబినెట్ హోదా ఇచ్చి గౌరవించారు కూడా. అల్బేనియన్ భాషలో డియలా అంటే సన్ అంటే సూర్యుడు అని అర్థం. అంటే అకౌంటబుల్, ట్రాన్స్పరెన్సీ అని అర్థం అనమాట. యాక్చువల్లీ అల్బేనియా 2030 కల్లా యూరోపియన్ యూనియన్లో జాయిన్ అవ్వాలనుకుంది. దాంతో ట్రాన్స్పరెన్సీ, కరప్షన్ ఫ్రీ గవర్నెన్స్ అనేది అక్కడ చాలా ఇంపార్టెంట్ అనమాట. యూరోపియన్ యూనియన్ స్టాండర్డ్స్ ప్రకారం అల్బేనియా గవర్నెన్స్ కూడా ఉండాలి. అల్బేనియన్ ప్రైమ్ మినిస్టర్ ఎదిరామా హ్యూమరస్గా ఒక మాట చెప్పారు. అల్బేనియాలోని ఏఐ మినిస్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్గా ఉంది. 83 మంది పిల్లలకి జన్మనివ్వబోతోంది. అంటే అర్థం ఏంటంటే, అల్బేనియన్ పార్లమెంట్లో వాళ్ళ పార్టీకి చెందిన 83 మంది ఎంపీస్కి ఏఐ అసిస్టెంట్స్ రాబోతుందంట. అంటే కంప్లీట్గా ఏఐ అసిస్టెంట్స్ ఉంటారంట, డిజిటల్ అసిస్టెంట్స్ అనమాట. ఏఐ అంటే డిఎల్ ఎలా పనిచేస్తో ప్రతి ఎంపీ కింద ఒక అసిస్టెంట్ ఉంటారు. ఆ అసిస్టెంట్స్ అంటే ఏఐ అసిస్టెంట్ వాళ్ళు మనుషులు కాదు, న్యాచురల్ సిటిజన్స్ కాదు, దే ఆర్ ఏఐ అసిస్టెంట్స్ అనమాట. వాళ్ళు ఎంపీస్కి అన్ని విషయాలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. సరదాగా ఒక ఎంపీ బయటకు వెళ్ళినా, అంటే పార్లమెంట్ జరిగేటప్పుడు బయటకు వెళ్ళి కాఫీ తాగొచ్చినా, ఈలోపు ఏం జరిగిందో, ఎంపీ ఏం చేయాలో కూడా ఏఐ సలహా ఇస్తుంది అనమాట ఎంపీకి. ఆ విధంగా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసిస్టెంట్స్ లేదా వర్చువల్ అసిస్టెంట్స్ ఎంపీస్కి సపోర్ట్ చేస్తారంట. అల్బేనియా రాజ్యాంగంలో ఆర్టికల్ 100 ప్రకారం ఎంపీస్ అందరూ కూడా న్యాచురల్ పర్సన్స్ అయి ఉండాలి. అయితే ఈ డిఎల్ఆ కావచ్చు, రాబోయే ఈ ఏఐ అసిస్టెంట్స్, వర్చువల్ అసిస్టెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా సిటిజన్స్ కాదు, న్యాచురల్ సిటిజన్స్ కాదనమాట. ఇక్కడ డిఎల్ఆ ట్రెడిషనల్ అల్బేనియన్ కాస్ట్యూమ్ వాళ్ళ యొక్క కల్చర్ని రిప్రజెంట్ చేస్తూ ఉంటుంది. అయితే ప్రపంచవ్యాప్తంగా ఏఐ రెవల్యూషన్ అనేది విపరీతంగా వస్తుంది. దాంతోపాటు ఏఐ అన్ని రంగాల్లో వస్తుంది. పాలిటిక్స్లో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తుంది అనమాట. దీనివల్ల లాభం ఏంటంటే కరప్షన్ ఫ్రీ సొసైటీ అవుద్ది. అయితే మనుషులకుండే ఎంపతి, మనుషులకుండే సెన్సిటివిటీ, మనుషులకుండే వాల్యూస్
ఏఐకి ఉంటాయా అంటే అది పెద్ద ప్రశ్నే.